అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనం అమరావతి రాజధానిలో హెచ్ఓడి టవర్స్ నిర్మిస్తున్నటువంటి ప్రాంతాలు అయితే ఉన్నామండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ హైకోర్టు ఏదైతే ప్రస్తుతం రన్ అవుతుందో దానికి ఫ్రంట్ సైడ్లో మనకి హెచ్ఓడి టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి టవర్ నెంబర్ వచ్చేసి 5 అండి. మనకి రాఫ్ట్ ఫౌండేషన్ చుట్టూరు కనిపిస్తుంది చూడండి. సో ఇది ఎన్సీసీ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా మరలా రీటెండర్లో దక్కించుకున్నారు, మరలా వర్క్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కనిపిస్తుంది టవర్ నెంబర్ 4 అండి. చూడొచ్చు, డీవాటరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ రోజుకి ఇక్కడ వర్క్ స్టేటస్ ఏ విధంగా ఉందని అయితే మీకు చూపిస్తాను. ఇది టవర్ నెంబర్ 4. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కనిపిస్తుంది మనకి టవర్ నెంబర్ 3 అండి. ఇది చూడొచ్చు, ఈ 3 టవర్లు కలిపి ఒక కాంప్లెక్స్కి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఆ పక్కన ఇంకొక 2 టవర్లు ఉన్నాయండి. టవర్ నెంబర్ 3, టవర్ నెంబర్ 4ని ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. డయాగ్రిడ్ విధానంలో నిర్మితమవుతున్నటువంటి టవర్ల వర్క్ స్టేటస్ ప్రజెంట్ ఈ రోజుకి ఎలా ఉందనేది మీకు అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. 1 and 2 టవర్లని షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. సో ఈ 3 టవర్లకు సంబంధించి ఈరోజు వర్క్ అనేది ఎక్కడి వరకు ఉందనేది మీకు చూపిస్తాను. టవర్ల చుట్టూరు మీకు ఇక్కడ ఏదైతే ఉందో ఈ టవర్ల చుట్టూరు 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతుతో అయితే రాఫ్ట్ ఫౌండేషన్ వేశారండి. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ మీద ఈ టవర్ అనేది వస్తుంది మనకి. మీరు చూడొచ్చు, ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అతి ముఖ్యమైన 5వ టవర్. ఎందుకంటే ఇది 50 అంతస్తుల ఎత్తులో ఉన్నటువంటి టవర్ అండి. ఇదే సీఎం గారి ఆఫీస్ కూడా ఇందులోనే ఉంటుంది. దీనిపైన ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే పై భాగంలో హెలీప్యాడ్ కూడా వస్తుంది. ఇక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వర్క్ కూడా ఆల్రెడీ ఎన్సీసీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఐఐటి మద్రాస్ వాళ్ళు వచ్చి దీనికి సంబంధించి మొత్తం చూసిన తర్వాత టవర్లు చాలా దృఢంగా ఉన్నాయి, మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఇక్కడ టెండర్లు ఖరారయ్యి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. చూడండి, మనకి ఇక్కడ ఐరన్ కూడా ఇంతకుముందు చాలా గజిబిజిగా ఉండేది, మొత్తం కూడా మరలా టవర్ని పైకి అయితే నిర్మించడానికి ఐరన్ కూడా రెడీ చేశారండి. ఈ డయాగ్రిడ్ విధానంలో ఈ టవర్స్ అయితే నిర్మితమవుతూ ఉన్నాయి. యాక్చువల్గా డయాగ్రిడ్ వల్ల ఈ టవర్స్కి అయితే అందం రాబోతుంది. ఎన్సీసీ కంపెనీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎక్స్కవేటర్లతోటి ఇక్కడ తవ్వకాలు కూడా చేస్తున్నారు, సైట్ని అయితే సిద్ధం చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఒక్కొక్క అంతస్తు నుంచి దాదాపుగా 10 రోజుల్లోనే నిర్మించవచ్చు అంటండి ఈ డయాగ్రిడ్ విధానంలో. ఇక్కడ చూడొచ్చు, మనకి పిల్లర్లు లేకుండా ఒక్కొక్కటి దాదాపుగా 40 అంతస్తుల బిల్డింగ్లు 4 కడుతున్నారు. 50 అంతస్తులు ఉన్నటువంటి టవర్ని అయితే ఒకటి కడుతున్నారు. సో ఒక్కొక్క టవర్ని కట్టడానికైతే మనకి దాదాపుగా 40 అంతస్తులు ఉన్నది 40 × 10 400 రోజులు పడుతుందండి. యాక్చువల్గా వీటికి 24 months టైం అయితే ఇచ్చింది గవర్నమెంట్, ఆలోపు పూర్తి చేసి అందించాలని. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్టేటస్ని చూడొచ్చు. మీకు ఇక్కడ ఒకదానికొకటి పోటీగా పెట్టినట్టు కనిపిస్తున్నటువంటి పిల్లర్సే డయాగ్రిడ్ విధానంలో నిర్మించేదండి. సో ఈ డయాగ్రిడ్ విధానం వల్లే, ఈ డయాగ్రిడ్ విధానంలో కనిపించేటటువంటి వీటి వల్లే ఈ టవర్స్కి అందమైనది రాబోతుంది. మనకి ఇక్కడ దూరంగా కనిపిస్తున్నవి చూడండి ఒకసారి. ఈ పక్కనే మనకి ఏఎస్ బంగ్లాస్ అండి, అంటే ఇక్కడ ఐరన్ కనిపిస్తుందేమో టవర్ నెంబర్ 2 అండి. ఇవి ఏఎస్ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వాళ్ళకి సంబంధించిన టవర్స్. ఈ పక్క చూడండి, మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వీటి యొక్క నిర్మాణం గురించి ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే 2018లో ఈ టవర్స్కి యాక్చువల్గా శంకుస్థాపన అనేది జరగడం అయ్యిందండి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ టవర్లు ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4, 5 ఈ 5 టవర్ల మధ్యలోంచి మెయిన్గా నిర్మించబోయేటటువంటి సెక్రటేరియట్ ఏదైతే ఉందో అక్కడ కనిపిస్తుంది మనకి సిఆర్డీ బిల్డింగ్. వీటి మధ్యలోంచి పాలవాగ అయితే ముందుకు వెళుతుందండి. అందులో బోటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. సో రాఫ్ట్ ఫౌండేషన్ వేయడం వల్లే 50 అంతస్తులు నిర్మిస్తున్నటువంటి ఈ బిల్డింగ్స్ అనేవి చాలా బలంగా ఉంటాయండి. సో 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పు, లోపలికి ఒక 10 మీటర్ల లోతు తవ్వారండి. అంటే దాదాపుగా 10 × మీటర్కి 3 అడుగులు వేసుకుంటే 30 అడుగుల లోతు అయితే వీటిని తవ్వారు. తవ్వి ఆ లోపల నుంచి పునాదులు వేశారండి, అంటే ఫౌండేషన్, రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. అక్కడ యాక్చువల్గా పీసీసీ విధానంలో, ఆర్సీసీ విధానంలో అయితే ఫౌండేషన్ వేయడం జరిగింది. దానిపైన ఈ టవర్స్ అయితే వస్తున్నాయి. మనకి ఇక్కడ కనిపించేది తుళ్ళూరు విలేజ్ అండి. ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ పక్కగా చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొండల పక్కన ఉన్న విలేజ్ అనంతవరం విలేజ్ అండి. అనంతవరం విలేజ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ టవర్స్ పక్కనే హైకోర్టు శాశ్వత కాంప్లెక్స్ కూడా నిర్మించబోతూ ఉన్నారండి. సో ఈ రాఫ్ట్ ఫౌండేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 500 క్యూబిక్ మీటర్ల సిమెంట్ని, అలానే 600 మెట్రిక్ టన్నుల ఐరన్ని ఉపయోగించి రాఫ్ట్ ఫౌండేషన్ వేశారండి, బలంగా ఉండాలని చెప్పేసి. సో ఈ టవర్లు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. డయాగ్రిడ్ విధానంలో ఏంటంటే
ఆర్సీసీ విధానంలో నిర్మిస్తున్నటువంటి ఈ మధ్యలో పార్ట్ ఏదైతే ఉందో అది, అలానే ఈ డయాగ్రిడ్ విధానంలో నిర్మిస్తున్నటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి, ఈ రెండు కూడా ఈ టవర్ యొక్క బరువుని షేర్ చేసుకుంటాయండి. సో ఆ విధానంలో మనకేంటంటే పిల్లర్స్ లేకుండానే నిర్మాణం అనేది సాగుతుంది. ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సైట్ ఆఫీస్ కానీ వాళ్ళ యొక్క వర్క్ ప్లేస్ కానీ మీరు మొత్తం ఈ చిత్రంలో చూడొచ్చు. ఒకసారి కనిపిస్తుంది మీకు. డయాగ్రిడ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే మనకి టవర్ పైకి వెళ్ళిపోయిన తర్వాత దాని చుట్టుపక్కల అనేవి స్టీల్ బీమ్స్ అనేవి వస్తాయండి. యాక్చువల్గా ఈ స్టీల్ బీమ్స్ వల్లే మనకి ఆ టవర్లకు అనేది అందం అనేది వస్తుంది. సో చూడొచ్చు, ఇంతకుముందు దాదాపుగా 30-40 అడుగుల వాటర్లో నిండిపోయినటువంటి ప్రాంతం ప్రస్తుతానికి కేవలం 6 నెలల్లోనే, అంటే ఇక్కడ యాక్చువల్గా వర్షాలు పడి ఇవన్నీ జరిగి ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ కట్టి వదిలేసినటువంటి నిర్మాణాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ డ్రాఫ్ట్ ఫౌండేషన్ చూడండి ఎంత బలంగా ఉందో, కింద మీకు కనిపిస్తుంది చూడండి. ఈ డయాగ్రిడ్ విధానంలో ఉన్నటువంటి స్టీల్ బీమ్స్కి ఆ కింద ఉన్నటువంటి ప్రాంతం అదేనండి రాఫ్ట్ ఫౌండేషన్. చూడండి, యాక్చువల్గా ఎన్సీసీ కంపెనీకి చెందిన వర్కర్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ పని కూడా చేస్తున్నారు. మీకు కొంతమందిని ఇందాక వీడియోలో చూపించాను. దానికి సంబంధించినటువంటి టవర్ 3, 4, 5 వర్క్స్ అప్డేట్ అయితే ఇదండి. సో ఇప్పుడు వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అమరావతిలో. ఈ 5 టవర్స్ నిర్మాణానికి 24 నెలల టైం అయితే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా వీటి యొక్క అంచనా 2018లో అయితే 4,000 కోట్లుగా ఉందండి. కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు ఆపేయడం వల్ల నిర్మాణ ఖర్చు అనేది పెరిగిపోయి ఈ టవర్లకి మరలా రీటెండర్లో ఎక్కువ కాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంటికి వెళ్ళే దారి అండి. ఇది అనంతవరం నుంచి మనకి మందడం వైపు వెళ్ళేటటువంటి దారి అక్కడ వరకు ఉంటుంది. అక్కడ కనిపించేవి ఎన్జిఓ టవర్స్, అలానే గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్, గెజిటెడ్ ఆఫీసర్ టవర్స్. సో అక్కడ కనిపిస్తుంది మనకి చిత్రంలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు నిర్మిస్తున్నటువంటి ప్రాంతం. సో ఈ రోడ్డు మనకు డైరెక్ట్గా మందడం వరకు వెళుతుందండి. ఇక్కడే మనకి N9, N10, N11 రోడ్లు అనేవి ఈ మధ్యలోంచి వెళ్తాయి. సో ఇక్కడ కనిపిస్తుంది ఎలాంటి వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి టవర్స్ అండి అవి. షాపూర్జీ, పల్లంజీ వాళ్ళు, ఎలాంటి వాళ్ళు ఒక సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి టవర్స్ వీటిల్లో కొన్ని. ఇక్కడ కనిపిస్తుంది మనకి గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి టవర్స్. విట్ కాలేజీ కూడా ఇందులోనే కనిపిస్తుంది చూడండి, మీకు టవర్స్ పక్కనే ఉంది. సో గవర్నమెంట్ సిటీలో భాగంగానే కోర్ క్యాపిటల్ ఏరియాలో వీటి అంతా నిర్మాణం అనేది సాగుతుందండి. సో ఏవైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఉద్యోగస్తులు వారి యొక్క రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అనేవి నిర్మించేటటువంటి టవర్స్ ప్రతిదీ కూడా G+12 విధానంలో అయితే నిర్మించబోతూ ఉన్నారండి. ప్రతి ఒక్కటి కూడా ఆల్మోస్ట్ జంగిల్ క్లియరెన్స్ అనేది జరిగింది. అక్కడ వారి యొక్క నిర్మాణ సామాగ్రిని తీసుకొచ్చి అయితే వాళ్ళు పెట్టేసుకున్నారు. ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ వర్కర్స్ కూడా వచ్చేసేసారు. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారండి. కొన్ని అయితే వర్క్కి అనుకూలంగా ఉన్నటువంటి బిల్డింగ్స్లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా. ఇక్కడ కనిపిస్తుంది BSR కన్స్ట్రక్షన్ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి జడ్జెస్ బంగ్లాస్ అండి. సో వాళ్ళు కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. జంగిల్ క్లియరెన్స్ అనేది ఎప్పుడో జరిగింది. ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే అమరావతిలో ఏం పని చేశారు, జంగిల్ క్లియరెన్స్ తప్ప అని అంటున్నారు. కానీ గవర్నమెంట్ సిటీలో కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సైట్లో కూడా వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీకు చిత్రంలో కనిపిస్తుంది హైకోర్టు అండి. దీనికి ముందే మనకి శాశ్వతంగా నిర్మించేటటువంటి హైకోర్టు కాంప్లెక్స్ అనేది అయితే రాబోతుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ జడ్జెస్ బంగ్లాస్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా దానికి ఆపోజిట్లోనే ఈ హైకోర్టు అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే రన్ అవ్వబోతుంది. ఈ హైకోర్టు పక్కనే హైకోర్టు కాంప్లెక్స్ రాబోతుందండి. సో హైకోర్టులో పనిచేసేటటువంటి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి మిగతా జడ్జెస్ వరకు అందరికీ కూడా ఈ బంగ్లాస్ అయితే కేటాయిస్తారండి. సో ప్రభుత్వం నుంచి ఏదైతే రెంటల్ అలవెన్స్లు వెళ్తున్నాయో అవన్నీ కూడా ఇవి కంప్లీట్ అయిపోతే ప్రభుత్వానికి ఆదా అయినట్లేనండి. సో కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు BSR కంపెనీ వాళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. మీరు చూడొచ్చు, వాళ్ళ ఐరన్ అనేది పెట్టి ప్లాస్టింగ్ వర్క్లు, ఇప్పుడు ఏదైతే ఫైల్ ఫౌండేషన్ వర్క్లో కొన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ దశలో కొన్ని ఉన్నాయి, 50% కంప్లీట్ అయినవి కొన్ని ఉన్నాయి. సో ఏంటంటే గత 5 ఏళ్ళలో కనుక ఇవి గనక వర్క్ స్టార్ట్ చేసి కంటిన్యూస్గా వెళ్ళిపోయినట్టు ఈ పాటికి ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక్క తప్పు వల్ల ఈ మొత్తం ఏంటంటే సగంలో ఆగిపోయి అలా నిలబడింది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం టెండర్లకి కాస్ట్ కూడా పెంచాల్సి వచ్చిందండి. ఎందుకంటే 5 ఏళ్లలో మనకి యాక్చువల్గా లేబర్ కాస్ట్ పెరిగింది, అలానే ఐరన్ కాస్ట్ పెరిగింది, సిమెంట్, ఇసుక ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కటి కాస్ట్ పెరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పార్క్ వస్తుందండి. ఈ పార్క్ మధ్యలోంచి ఇటు జడ్జెస్ కానీ మినిస్టర్స్ కానీ ఎవరైనా కానీ అటు పక్కన వాళ్ళ యొక్క వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో ఇటు హైకోర్టు కావచ్చు, హైకోర్టు సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, వీటన్నిటికి వెళ్ళడానికి పార్కులోంచి రన్నింగ్ కానీ వెళ్ళడానికి అవకాశం దొరుకుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.